హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. ఈరోజు నేను ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి. అది చాలామంది ఆనపకాయకి తినరు కదా. నేను చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇది తయారు చేసే విధానం మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనపకాయ ఒకటి, జీలకర్ర, మసాలా పౌడర్ అంటే ధనియాల పౌడర్, ఇవి టమాటా 2, ఆనియన్స్ 3, పచ్చిమిర్చి 4. ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాను కదా. ధనియాలు, జీలకర్ర, మసాలా పౌడర్, దాంతోపాటు టమాటాలు కూడా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత, కారం తగినంత, ఆయిల్ తగినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు కొద్దిగా, ఆనియన్స్ ముక్కలు కొద్దిగా, అంటే ఆనియన్స్ 3 అని చెప్పాను కదా, 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1/2 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేగనిచ్చాం కదా. తర్వాత టమాటా, ధనియాల పౌడర్, మసాలా పౌడర్, జీలకర్ర వేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయాలి. సో ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ అది దీనిలో అయిపోయింది కదండి బాగా. సో ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. నేను ఆల్రెడీ ఆనపకాయలు ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను 1 స్పూను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తాను. ఈ సాల్ట్ కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా వేగనివ్వాలి. వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదండి ఆనపకాయ ముక్కలు. ఇప్పుడు ఆ ప్యాన్లో వేసుకోవాలి. అయితే ఆనపకాయ ముక్కల్లో వాటర్ వేసి మగ్గబెట్టలేదండి. ఆ వాటర్, ఆనపకాయ అంటేనే వాటర్ కదా, సో ఆ వాటర్ ఇలా వచ్చింది. ఈ విధంగా ఇది ముక్కలు వేసి వాటర్ బయట పడేయకూడదు. ఇది కూడా కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీనిలో విటమిన్స్ అవి ఉంటాయి కదా. సో చూసారు కదా, వాటర్ కూడా కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కర్రీ రెడీ అవుతుందండి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది సొరకాయని మనం పక్కన పెట్టేస్తాం, కానీ చాలా ఆరోగ్యానికి మంచిది. బాడీలో వాటర్ లెవెల్స్ అనేది కొంచెం పెంచుతుంది. నెక్స్ట్ విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. నేను ఈ కర్రీ చేసుకున్న తర్వాత చాలా బాగా నచ్చి నేను మీకు ఈ వీడియో చేశాను. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. సొరకాయ కర్రీ చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను చేసే కర్రీ విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.